కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులను ఎండబెట్టి పండుగలు చేసుకోవడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సంవత్సర కాలం పూర్తవుతున్నప్పటికీ రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు. రైతు భరోసా ఇస్తామని ఎగ్గొట్టారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని ఓన్లీ సన్నధాన్యానికే ఇస్తామంటున్నారు. ఆ సన్నధాన్యం కూడా రైతులు పండించింది ఎంత, ప్రైవేటు డీలర్లు మిల్లర్లు కొన్నదెంత, ఈరోజు మీరు ఐకేపీ సెంటర్లలో కొన్నదెంత, బోనస్ ఇచ్చామని చెప్పుకుంటున్నారు పెద్ద గొప్పలు. నిన్న జరిగినటువంటి వరంగల్ సభలో రైతులకు ఏదో ఉద్ధరిస్తానన్నట్టుగా బహిరంగ ప్రకటనలు పత్రికలలో యాడ్ చేసుకొని తీరా సభ కూర్చున్నటువంటి ప్రజలందరినీ కూడా నిరాశపరిచినటువంటి ముఖ్యమంత్రి ప్రకటన తీవ్ర నిరాశకు గురి చేసింది. అదేవిధంగా రైతులు యాసంగి పంటను పొలాలు దున్నుకోవడం జరుగుతుంది. కాలువల ద్వారా నీరు ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఏ విధంగా ఇస్తారు, దాని యొక్క షెడ్యూల్ వెంటనే ప్రకటించాలి. ఎందుకంటే రైతాంగం ప్రభుత్వం మీద నమ్మకంతో లేరు. గత యాసంగిలో ప్రభుత్వాన్ని నమ్ముకొని పంటలు వేసుకుంటే పొలాలు ఎండిపోయి తీవ్రమైనటువంటి అప్పుల పాలైనటువంటి పరిస్థితి రైతాంగం ఎదుర్కొంటా ఉంది. అందుకోసం ముందస్తుగానే నీటి విడుదల షెడ్యూల్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.